Daily. Taste the Daily. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిట్ సీఎం సోదరుడు కొండలరెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ కు నోటీసులు ఇచ్చింది. ఇవాళ వారిని జూబ్లీహిల్స్ లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే పెన్ డ్రైవ్, రీడ్రైవ్ చేసిన టెక్నికల్ డేటాతో సిట్ ముందుకెళ్తోంది. నిన్న కొండలరావు, సందీప్ విచారణ జరగాల్సిండగా మరో రోజుకు మారింది. కొన్ని కాల్స్, డాటా ఆధారంగా సిట్ విచారించనుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ రీఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిట్ సీఎం సోదరుడు కొండలరెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ కు నోటీసులు ఇచ్చింది. ఇవాళ వారిని జూబ్లీహిల్స్ లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే పెన్ డ్రైవ్, రీడ్రైవ్ చేసిన టెక్నికల్ డేటాతో సిట్ ముందుకెళ్తోంది. నిన్న కొండలరావు, సందీప్ విచారణ జరగాల్సిండగా మరో రోజుకు మారింది. కొన్ని కాల్స్, డాటా ఆధారంగా సిట్ విచారించనుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడినట్లు సిట్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నూతన సిట్ ఏర్పాటు చేసిన తర్వాత రీఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి గతంలో ఎవరైతే రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చాయో వారితో పాటు పోలీస్ అధికారుల యొక్క పాత్రకు సంబంధించి వివరాలు కూడా నూతన సిట్ ఒకరొకరుగా నోటీసులు అందజేసి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉంది. గతంలో బాధితులు ఎవరైతే ముందుకొచ్చి తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది, తమ ఫోన్ ని నిత్యం వీళ్ళు ట్యాప్ చేసి అనేక విషయాలను తెలుసుకుంటా ఉన్నారంటూ కూడా ఫిర్యాదులు అందజేశారు. ఆ బాధితులకు సైతం మళ్లీ నోటీసులు అందజేసి పిలిపించి వారి వివరాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకునేందుకు సిట్ ప్రయత్నాలు జరుపుతా ఉంది. తాజాగా సీఎం సోదరుడు కొండలరెడ్డి తన బ్రదర్ కొండలరెడ్డికి సైతం సిట్ అధికారులు నోటీసులు అందజేసి, మీరు ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయిందంటూ మీరు గతంలో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి ఏ సందర్భంలో మీ ఫోన్ ట్యాప్ అయింది, ఆ వివరాలు ఏంటి తమకు అందజేయాలంటూ కూడా విక్టిమ్ కింది కొండలరెడ్డికి నోటీసులు కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ఇద్దరికి నోటీసులు అందజేసి ఈ రోజు 1 గంటల వరకు సిట్ కార్యాలయం ముందుకు హాజరవ్వాలంటూ వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఇటు మాధవరం కృష్ణారావు చెందినటువంటి కొడుకు ప్రణీతరావుకి, ఇటు కొండలరావుకి ఇద్దరు కూడా నోటీసులు అందజేసి నిన్న సిట్ ముందు హాజరవ్వాలంటూ వీరికి ఇప్పటికే లేఖలు కూడా పంపించడం జరిగింది. దాంట్లో కొండలరావు మాత్రం తన అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని తన ఇంట్లో నుంచి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న ఒక విషయాన్ని తిరిగి తన న్యాయవాది ద్వారా చెప్పించడము, ఇటు ప్రణీతరావు మాత్రం తనకు సిట్ నోటీసులు అందలేదు, అందితే డెఫినెట్ గా నేను పోలీసులకు సహకరిస్తానంటూ కూడా తన రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ రోజు సీఎం సోదరుడు కొండలరెడ్డి సిట్ ముందు హాజరయ్యి తన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలు, ఆ సందర్భంలో తను ఉపయోగించినటువంటి మొబైల్, ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు అందజేయనున్నాడు. ఇటు మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ఇద్దరు కూడా సిట్ ముందు హాజరయ్యి, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ మీ ద్వారానే జరిగింది, మీరు ఇచ్చినటువంటి నెంబర్ల ద్వారానే ప్రధానంగా ఈ ట్యాపింగ్ కి జరిపి మీరు ప్రతిపక్ష నాయకులను దెబ్బకొట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. ప్రతి ఒక్క కన్వర్సేషన్స్ మీరు ఇల్లీగల్ గా విని వాళ్ళ రహస్యాలు తెలుసుకొని ఆ వీక్ పాయింట్ ద్వారా మీరు వాళ్ళని దెబ్బకొట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అంటూ మాత్రం కొన్ని అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి వారి నుంచి ఆ వివరాలు సేకరించబోతా ఉన్నారు. ఇప్పటికే పెన్ డ్రైవ్, రిట్రైవ్ చేసినటువంటి టెక్నికల్ డేటాతో సిట్ అధికారులు ముందుకు వెళ్తా ఉన్నారు. నవీన్ రావు ఇప్పటికే విచారించగా తన తండ్రి కొండలరావుకు సైతం నోటీసులు అందజేసి, బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇష్టానుసారంగా అదుపు లేకుండా, కనీసం ఒక హోదాలో ఉన్నాము, ఆ బాధ్యత కాపాడుకోవాలనే ఒక విలువ లేకుండా ఇష్టానుసారంగా పోలీసులని అడ్డబెట్టుకొని పోలీస్ శాఖ తమ ఇంట్లో వ్యక్తులు అన్నట్టుగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటిపైన వివరాలు అందజేయాలంటూ కూడా వరుసగా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. స్పందన అంటే ఇప్పటికే ఈ సిట్ చాలా మందిని కేసులో విచారించింది కాబట్టి ఇంకా ఎంతమందికి రాజకీయ నేతలకు నోటీసులు వెళ్లే అవకాశం ఉంది? గతంలో వందలాది మంది
ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే బాధితులని కొంతమందిని సిట్ విచారించగా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డటువంటి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు సైతం నోటీసులు అందజేసి గతంలో పాత సిట్ అధికారులు వివరాలు సేకరించారు. ఇప్పుడు నూతన సిట్ ఏర్పాటు తర్వాత కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈసారి స్పీడప్ చేసి తొందరగా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చి డిఎస్పీ ప్రణీత్ రావు, తర్వాత రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీరందరూ కూడా ఆ వర్గానికి చెందినటువంటి అధికారులనే జిల్లాలో అక్కడక్కడ కీలక పొజిషన్ లో పెట్టి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే జనాల్లో ఉండాలి, వేరే పార్టీ నాయకులు ఎవరు కూడా ఎదగొద్దు, ఎదిగినా వాళ్ళని ఏదో ఒకంగా లూప్ హోల్ పట్టుకుని వాళ్ళని తొక్కే ప్రయత్నం చేయండి అంటూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఇన్ని రోజుల పాటు వీళ్ళు పనిచేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోనే జరిగింది అనే దానిపై కూడా సిట్ ఒక కంక్లూడ్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలు సేకరించడం కోసమే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యమంత్రికి అనుచరులుగా ఉండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉండి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరున్నారు, వారి నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. పోలీస్ శాఖకు ఆ వివరాలు వెళ్ళాయి. పోలీస్ శాఖ కొంతమంది వాళ్ళ పవర్స్ ని పక్కన పెట్టి, వాళ్ళ హోదాని పక్కన పెట్టి ప్రభుత్వానికి దగ్గర అవ్వడం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆపరేషన్ లో తమ కూడా క్లోజ్ గా ఉండడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపారనే దానిపై కూడా ఇప్పుడు సిట్ ఈ వివరాలన్నీ కూడా గుర్తించింది. కాబట్టి త్వరలో సిట్ ఈ కేసు ఒక కొలిక్కి తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ విచారించడం తర్వాత కొంతమందిని దీంట్లో నిందితుల కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రతీష్.